ఏపీ ఎన్టీఎఫ్ విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది. డ్రగ్స్ గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ది ఏపీ అని పేర్కొంటుంది ఏపీ ప్రభుత్వం. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ఎన్టీఎఫ్ ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలో నార్కటిక్ పోలీస్ స్టేషన్, 26 జిల్లాల్లో నార్కటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. అవసరమైన సమాచారాన్ని వివిధ విభాగాల నుంచి తీసుకునే అధికారాన్ని ఏపీ ఎన్టీఎఫ్ కు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే కీలక అధికారులను ఏపీ ఎన్టీఎఫ్ కు ఇవ్వనుంది ప్రభుత్వం. ఏపీ ఎన్టీఎఫ్ విభాగానికి మొత్తం 724 ప్రభుత్వ, 110 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావాలని ప్రతిపాదనలున్నాయి. దీనికి అనుగుణంగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు, సరఫరా జరిగిందని, డ్రగ్స్ వాడకం పెరిగిపోవడానికి వారి విధానాలే కారణమని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు డ్రగ్స్ గంజాయి కట్టడితో పాటు నివారణ చర్యలకు పూనుకుంది. ఏపీ ఎన్టీఎఫ్ విభాగం ఏర్పాటు దిశగా కసరత్తు ప్రారంభమైంది. డ్రగ్స్ గంజాయి నివారణ చర్యలను మిషన్ ఆఫ్ ది ఏపీ అని పేర్కొంటుంది ఏపీ ప్రభుత్వం. ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఏపీ ఎన్టీఎఫ్ ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలో నార్కటిక్ పోలీస్ స్టేషన్, 26 జిల్లాల్లో నార్కటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. అవసరమైన సమాచారాన్ని వివిధ విభాగాల నుంచి తీసుకునే అధికారాన్ని ఏపీ ఎన్టీఎఫ్ కు కట్టబెట్టాలనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే కీలక అధికారులను ఏపీ ఎన్టీఎఫ్ కు ఇవ్వనుంది ప్రభుత్వం. ఏపీ ఎన్టీఎఫ్ విభాగానికి మొత్తం 724 ప్రభుత్వ, 110 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది కావాలని ప్రతిపాదనలున్నాయి. దీనికి అనుగుణంగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు, సరఫరా జరిగిందని, డ్రగ్స్ వాడకం పెరిగిపోవడానికి వారి విధానాలే కారణమని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు డ్రగ్స్ గంజాయి కట్టడితో పాటు నివారణ చర్యలకు పూనుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏపీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ని విభాగాన్ని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడ్డాయి. డ్రగ్స్ గంజాయి నివారణకు సంబంధించినంత వరకు కూడా కీలకమైనటువంటి అంశం మిషన్ ఆఫ్ ద ఏపీ అని ప్రభుత్వం పేర్కొంటుంది. అందులో భాగంగానే ఏడీజీ లేదా ఐజీ స్థాయి అధికారిని నేతృత్వంలో ఏపీ ఎన్టీఎఫ్ ని ఏర్పాటు చేయబోతున్నారు. రాజధానిలోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా 26 జిల్లాల్లో కూడా నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అవసరమైనటువంటి సమాచారాన్ని ఆయా విభాగాల దగ్గర నుంచి తీసుకోవడం, ఏపీ ఎన్టీఎఫ్ కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేటువంటి కీలక అధికారాలను కూడా ఐజీ స్థాయిలో ఉన్నటువంటి జిల్లాల విచారణ అధికారికి అప్పగించేటువంటి అవకాశం ఉంది. ఇక ఏపీ ఎన్టీఎఫ్ విభాగానికి సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బంది నియామకానికి సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారింది. 724 మంది ప్రభుత్వ సిబ్బందితో పాటుగా 110 మంది అవుట్ సోర్సింగ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా నియమించాలన్న ప్రతిపాదన వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తలపెట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే సైబర్ నేరాలు, అదేవిధంగా డ్రగ్స్ గంజాయికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. వీటిని నియంత్రించేటువంటి చర్యల్లో భాగంగానే ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ఇందుకు సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడినటువంటి నేపథ్యంలో ఈ అంశాలు ఎటువంటి పరిణామాలకి ఉంటాయి, అంటే అమలులో ఎలాంటి మార్పులు చేర్పులు ఉంటాయి, అధికారుల విచారణకు సంబంధించి కూడా చర్చనీయాంశం నేపథ్యంలో ఈ ఎన్టీఎఫ్ కు సంబంధించినటువంటి విధి విధానాలను కూడా పూర్తి స్థాయిలో రూపొందించాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.